వరద ముంపు సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒకటి ప్రకటించారు. ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలకి కూడా వరద ప్రభావం ఉంది. తుఫాను ప్రభావం అనే కంటే కూడా వరద ప్రభావమే ఎక్కువ. అటు ఖమ్మం జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షాల వలన వచ్చిన వరద, ఆ వరద ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా చుట్టుముట్టి దెబ్బతీసినటువంటి నేపథ్యంలో 2 రాష్ట్రాలకి చెరొక ₹1 కోటి తన తరపున సహాయ నిధికి ప్రకటించారు, ముఖ్యమంత్రి సహాయ నిధికి. అదే సందర్భంలో మిగతా వాళ్ళ ఏదైతే పంచాయతీకి ₹1,00,000 చొప్పున ప్రకటించారు. నిన్ననే ₹1,00,000 చొప్పున పంచాయతీల వాళ్ళందరికీ వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వేశారు. అదే సందర్భంలో మిగతా వాళ్ళకి సంబంధించి కూడా చేసుకొచ్చారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ₹1 కోటి రేవంత్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మరీ ఇచ్చొచ్చారు. ఈ సందర్భంగా ఏం మాట్లాడారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబుకి బాగా దోస్తీనే, చంద్రబాబుకి అభిమాని, ఓ రకంగా సహచరుడు అనొచ్చు కానీ అభిమాని. చంద్రబాబు వల్లే రాజకీయ జీవితం పొందినవాడు, చంద్రబాబు వల్లే ఈ స్థాయికి వచ్చినటువంటి వాడు. అదే సందర్భంలో 2 చోట్ల ఓటమి పాలైనటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున అధికారంలోకి రావడానికి చంద్రబాబుకి ఎంత సహకరించారో, అలాగే తను డిప్యూటీ సీఎం కావడానికి చంద్రబాబు అంతే కారణం. అదే సందర్భంలో రాబోయేటటువంటి రాజకీయాలకి కీలకం వీళ్ళిద్దరి జోడీని. ఈ నేపథ్యంలో ఏం మాట్లాడుకున్నారు అన్నదైతే జనం సహజంగా ఆసక్తిగా అనుకుంటారు కానీ బయటికి ఏది రాదు.